సంక్రాంతికి ట్రాఫిక్ బిజీతో ఉండే హైవేలకు ఊపిరి సెలపే సమయం రాబోతోంది. విజయవాడలో ఎప్పుడూ గందరగోళం సృష్టించే ట్రాఫిక్కు కొంత ఉపశమనం దొరకబోతోంది. సంక్రాంతి నాటికి వెస్ట్ బైపాస్లో కాజా నుంచి గొల్లపూడి వరకు ట్రయల్ రన్ ప్రారంభమవుతోంది. మొదటగా చిన్న వాహనాలు, ద్విచక్ర వాహనాలకు అనుమతిస్తూ అధికారులు తాత్కాలికంగా ఒకవైపుగా రాకపోకలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలయ్యేసరికి నగర ట్రాఫిక్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి చూద్దాం. సంక్రాంతి వేళ విజయవాడ వెస్ట్ బైపాస్ లో కాజా నుంచి గొల్లపూడి వరకు ఒకవైపు వాహనాలు పరుగులు పెట్టనున్నాయి. మొదట కార్లు, ద్విచక్ర వాహనాలను ఈ మార్గంలో వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. దీంతో గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ బైపాస్ మీదుగా నేరుగా గొల్లపూడి, అక్కడి నుంచి చిన్నౌటపల్లి మీదుగా ఏలూరు వైపు వెళ్లవచ్చు. ఈ మేరకు NHAI అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాక్షికంగా ఒకవైపు వాహనాలు వెళ్లేలా చూడనున్నారు. వెస్ట్ బైపాస్ లో భాగంగా కాజా గొల్లపూడి మధ్య 17.88 కిలోమీటర్లు, గొల్లపూడి చిన్నౌట్పల్లి మధ్య 30 కిలోమీటర్లు 6 వరుసల హైవే నిర్మాణం చేపట్టారు. ఇందులో గొల్లపూడి చిన్నౌట్పల్లి మధ్య నిర్మాణం పూర్తి కాగా నవంబర్ నుంచి ఇందులో అన్ని వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఇప్పుడు కాజా గొల్లపూడి మధ్య కూడా ఒకవైపు వాహనాలను అనుమతించనున్నారు. తొలుత కాజా నుంచి గొల్లపూడి వైపు మార్గాన్ని సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. చెన్నై కోల్కతా హైవేకు ఈ వెస్ట్ బైపాస్ లోకి అనుసంధానమయ్యే పనుల్లో ఒకవైపు పూర్తయ్యాయి. దీంతో చెన్నై, ఒంగోలు, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను కాజా సమీపంలో వెస్ట్ బైపాస్ లోకి వెళ్లి గొల్లపూడి చేరుకొని అక్కడ విజయవాడ హైదరాబాద్ హైవేలో కలవచ్చు. ఏలూరు వైపు వెళ్లే వాహనాలు గొల్లపూడి వద్ద దిగకుండా నేరుగా చిన్నౌట్పల్లి మీదుగా ఏలూరు రోడ్డుపైకి చేరుకోవచ్చు. దీనివల్ల గుంటూరు వైపు నుంచి వచ్చే కార్లు విజయవాడ నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండానే బైపాస్ లో ఒకవైపు ప్రయాణించి హైదరాబాద్ వైపు గాని ఏలూరు వైపు గాని వెళ్లవచ్చు. ఇందుకు వీలుగా సంక్రాంతి నాటికి అధికారులు పనులు పూర్తి చేయనున్నారు. వెస్ట్ బైపాస్ లో అటు ఏలూరు, గొల్లపూడి వైపు నుంచి వచ్చే కార్లు, బైకులు తదితర వాహనాలను ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం, హైకోర్టులకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ వాహనాలు కృష్ణానది వంతెన స్పీడ్ యాక్సిస్ రోడ్డు దాటిన తర్వాత వచ్చే టోల్ ప్లాజా సమీపంలో మంగళగిరి, మందడం రోడ్లోకి చేరుకొని అక్కడి నుంచి సచివాలయం వైపు వెళ్తున్నాయి. ఇలా గొల్లపూడి వైపు నుంచి వచ్చే వాహనాలను ఈ నెలాఖరుకు హైలాండ్ రోడ్డు వరకు అనుమతించేలా బైపాస్ లో రెండో వైపు కూడా పనులు పూర్తి చేయనున్నారు. వెస్ట్ బైపాస్ నుంచి హైలాండ్ రోడ్ లో దిగే వాహనాలు చెన్నై కోల్కతా హైవే సర్వీస్ రోడ్లో వెళ్తాయి. మార్చి నెలాఖరులోపు వెస్ట్ బైపాస్ లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి చెన్నై కోల్కతా హైవేపై వెళ్లే అన్ని వాహనాలను వెస్ట్ బైపాస్ మీదుగా ఇరువైపులా పూర్తి స్థాయిలో రాకపోకలు సాగించేలా అనుమతిస్తారు. అధికారికంగా ఆనాటి నుంచే వెస్ట్ బైపాస్ పూర్తిగా తెరిచినట్లు అవుతుందని, అప్పటి వరకు చిన్న వాహనాలను ప్రయోగాత్మకంగానే వదులుతామని అధికారులు చెబుతున్నారు. ఈ బైపాస్ లో కృష్ణానదిపై లైటింగ్ ఏర్పాటు చేయగా పాలవాగు, కొండవీటి వాగుల వద్ద నిర్మించిన వంతెనలు, ఇతర అండర్ పాస్ల వద్ద కూడా వంతెనలకు ఇరువైపులా లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.